నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో రివ్యూ చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకునే చర్యలపై చర్చించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్ఎండిఏ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై మంత్రి ఆరా తీశారు. సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. గణేష్ ఉత్సవాలు నిమజ్జనం ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు గణేష్ ఉత్సవ కమిటీలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాజాగా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. దేశంలోని ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. బోనాల మాదిరిగానే గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులు నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారి పరిధిలో జంట నగరాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు డీజీపీ. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు జరుపుకోవాలని ప్రజలు కోరారు. దక్షిణార్ధగోళంలోని దేశాల అభివృద్ధి కోసం మానవీయ కోణంలో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం టెక్నాలజీ పంపిణీ, వాణిజ్య సహకారం, తక్కువ వడ్డీకి రుణాలందించే దిశగా ఉండాలని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన తీరును ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. భారత్ నిర్వహించిన దక్షిణార్ధగోళ దేశాల 3వ వర్చువల్ సదస్సులో ఆయన ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు చేశారు. దక్షిణార్ధగోళంలోని చాలా దేశాలు చైనా రుణాలలో పడుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభివృద్ధి రుణాల పేరుతో అవసరార్థ దేశాలపై భారం మోపకూడదని ప్రధాని మోదీ తెలిపారు. ఆహార, ఇంధన రంగాల్లో దక్షిణార్ధగోళంలోని దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. వాణిజ్య ప్రోత్సాహకానికి భారత్ తరపున $2.5 మిలియన్ నిధి ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని పేర్కొన్నారు. 50 మంది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులో 170 మందితో ప్రయాణికులను ఆ బస్సు గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక భాగంలోని చక్రాలు ఊడిపోయి పెను ప్రమాదం తప్పిన ఘటన జగిత్యాల జిల్లా రాయకల్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ కు వెళ్తోంది. 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో సుమారు 170 మంది ప్రయాణికులున్నారు. బస్సు జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ మూరపల్లి శివారు చేరుకోగానే బస్సు వెనుక కుడివైపు 2 టైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదురులకు గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. లోడ్ ఎక్కువ అవడంతో ఒకేసారి 2 వెనుక టైర్లు ఊడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ఇప్పటికైనా బస్సుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా బస్సులు నడపాలని ప్రజలు రేవంత్ సర్కార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటకను ఆనుకొని తెలంగాణ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీకి ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉండడంతో 2 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ సూచనల ప్రకారం కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మానాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం, మన్యంలతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురంతో పాటు శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు.
డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినా ఇంకా పెద్ద మొత్తాల్లో నగదు రూపంలో వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. నిఘా కురవడమే అందుకు కారణమని భావించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయ పన్ను శాఖను అప్రమత్తం చేసింది. హోటళ్లు, విలాస వస్తువుల విక్రయాలు, హాస్పిటళ్లు, IVF క్లినిక్స్ లో పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల బోర్డు IT శాఖను కోరింది. సాధారణంగా 2 లక్షలకు పైబడి నగదు లావాదేవీ జరిగితే వాటి వివరాలను ఆర్థిక సంస్థలకు నివేదించాల్సి ఉందని తెలిపింది. అయినా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని CBDT పేర్కొంది. కొన్ని నగదు లావాదేవీలకు పాన్ కార్డు వివరాలు అందించాలనే నిబంధన అమలు కావడం లేదని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలను గుర్తించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు IT శాఖకు సూచించింది. మ్యాడ్ ఫేమ్ నార్ని నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆయ్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు 15న సినిమా రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే సినిమా పాజిటివ్ బజ్ తో ఇటు ప్రేక్షకులను అటు విమర్శకులను మెప్పించి హిట్ టాక్ తో మంచి వసూలు సాధిస్తోంది. ఆయ్ విజయంపై చిత్ర యూనిట్ కు పాజిటివ్ రివ్యూస్ రావడంతో పాటు టీమ్ ఎఫర్ట్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయ్ టీమ్ కు NTR నుంచి అద్భుతమైన ప్రశంస దక్కింది. ఈ స్టార్ హీరో చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆయ్ చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంపై చిత్ర యూనిట్ ను NTR అభినందించారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు, హీరో నార్ని నితిన్, నిర్మాత SKN, హీరోయిన్ నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డిని NTR కలుసుకున్నారు. భారత వైమానిక సైనిక దళాలు సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆసుపత్రిని పారా డ్రాప్ చేశాయి. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ గా పేర్కొనే ఈ హాస్పిటల్ ను 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని దార్శనికతకు అనుగుణంగా తాజా ఆపరేషన్ నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం కోసం వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాన్ని ఉపయోగించారు. ఈ ఆపరేషన్ లో పాలు పంచుకున్న సైన్యంలోని పారా బ్రిగేడ్ సిబ్బంది అధునాతన డ్రాప్ సాధనాల సాయంతో ఈ పోర్టబుల్ ఆసుపత్రిని నిర్దిష్ట ప్రాంతంలో అత్యంత ఖచ్చితత్వంతో దించగలిగారు. భారత హెల్త్ ఇన్ఫిషియరీ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ని దేశీయంగా అభివృద్ధి చేశారు. తిరుపతిలోని తీతిదే ఇంజనీరింగ్ విభాగంలో దస్త్రాలు కాలడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దస్త్రాలుండే కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదంపై నాగార్జున అనే ఉద్యోగి పరిపాలనా భవనంలోని కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. మంటలు తక్కువ స్థాయిలో ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఉందా అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన టీటీడీ పరిపాలనా భవనం ఇంజనీరింగ్ సెక్షన్ ను టీటీడీ నిఘా భద్రతా విభాగం ముఖ్య అధికారి శ్రీధర్ పరిశీలించారు. టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు. కొన్ని ఒక 25-30 ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఉంది, పోలీస్ విభాగం ఉంది. ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి. అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. 2:33 మధ్య జరిగినట్లు పైన దీపం కూడా వెలిగించినట్లుగా కొంత ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా క్లోజ్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ ద క్లోజ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తాయి. ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహావూర్ రానాను భారత్కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు తీర్పిచ్చింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రముఖల దాడిలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసునే పాకిస్తాన్ మూలాలు కలిగిన రానా కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రానాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనను గతేడాది కాలిఫోర్నియా జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వగా దాన్ని అదే కోర్టులో ఆయన సవాల్ చేశాడు. ఆ తీర్పు 2 రకాలుగా అమెరికా భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని రానా తన పిటిషన్లో పేర్కొన్నాడు. తాజాగా రానా దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన కోర్టు భారత్ అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రానాను భారత్ కు అప్పగించే ఆదేశాలను సవాల్ చేసేందుకు ఇంకా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానా ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో శిక్ష అనుభవిస్తున్నాడు.
కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఉద్యోగిన్ల భద్రత కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం ప్రత్యేక రిటైనింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు మహిళలకు రాత్రి షిఫ్ట్లు ఉండేవారిని ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఆయా చోట్ల ఆల్కహాల్, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని, పోలీస్ పెట్రోలింగ్ ను పెంచుతామని పేర్కొంది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఒంటరిగా కాకుండా ఇద్దరు మహిళలకు కలిపి నైట్ షిఫ్ట్లు కేటాయించాలని సూచించింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జమా మసీద్ ఈద్గా కబర్స్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా 5వసారి ఎన్నికయ్యాడు మహమ్మద్ మహజిద్ హుస్సేన్. భారీ మెజార్టీతో గెలిచిన ఆయనను జమ్మికుంట పట్టణంలోని మహమ్మదియా కురేషి హలీమా కమ్యూనిటీ హాల్లో శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు దావుద్ మహమ్మద్, బగ్దాద్, అబ్దుల్, షహీబ్, రియాజ్, ఫరీద్, జాకీర్, అక్బర్, రషీద్లు పాల్గొన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ మాట తప్పడాన్ని నిరసిస్తూ రాష్ట్ర రైతాంగం ఆందోళన బాటపట్టింది. అప్పులు చేసి పంట పెట్టుబడి కోసం రుణాలు తీసుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులు రైతుల నిరసనలు హోరెత్తాయి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రంకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం పురవీధుల గుండా ఊరేగించి దహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న 374వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం సర్వాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. నైజాం కాలంలో గౌడుల హక్కుల సాధనకై పోరాడారని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోడు భూములపై తమకు హక్కులు కల్పించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరండ్ల భూమాగౌడ్, పర్ష గౌడ్, వెంకట్ గౌడ్, చెన్నై భూపాల్ గౌడ్లతో పాటు పలువురు ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ జనగామ జిల్లా శుభాకాంక్షలు చేస్తుంది. పాపన్న మరి 374వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మరి గౌడ సంఘం తరపు నుంచి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిడిదొడ్డి గ్రామంలో మరి అదే ప్రకారంగా రేపు ముందు మరి ఈరోజే మరి పాపన్నది విగ్రహాన్ని కూడా పెట్టాలన్న దాని మీద మరి గౌడ సంఘం నుంచి ఆలోచన చేసింది. కాబట్టి స్థలం ఏర్పాటైన తర్వాత ఆయన పోతే విగ్రహం కూడా ఏర్పాటు చేసి మరి ఆయన ఆ రోజు నైజాం కాలంలో మరి పోట్లాడి మరి గౌడ కులస్తులకు ఎంతో గౌరవం తెచ్చినటువంటి మహానుభావుడు. మరి ఆయన వర్ధంతి సందర్భంగా మరి మనం అందరము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మనం ఆయన జాడలో నడుచుకుంటూ మరి మన కార్యక్రమాన్ని జరుపుకోవాలని మరి నేను గౌడ సంఘం సభ్యులకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి శుభాకాంక్షలు. బహుజన బాంధవుడు, గౌడకుల ముద్దుబుడ్డైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తుత జనగామ జిల్లా, వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో సరసమ్మ ధర్మన్న దొరలకు జన్మించడం జరిగింది. ఆయన జన్మించడం కేవలం గౌడకుల వృత్తి చేపట్టి ఆయన బహుజనులను కేవలం గౌడ వృత్తుల కోసమే కాకుండా నైజాం ప్రభుత్వాన్ని, నైజాం దొరలను, అప్పుడు శిస్తు కట్టేటువంటి జమీందారులను, పెత్తందారులను, భూస్వాములను ఎదిరించి ఎందరో మంది అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ నేడు కేవలం గౌడ కులం మాత్రమే కాదు, సబ్బండ వర్ణాలకు ఆయన ఆదర్శం, ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేడు సమాజంలో జరుగుతున్న దురాగతాలకు, సాంఘిక అసాంఘిక కార్యకలాపాలకు మనం ఎంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేడు అలాగే గౌడకులకు అలాగే గౌడకుల యువతకు గత ప్రభుత్వం నీరా కేఫ్ సెంటర్లు ఇస్తానది, దాన్ని అలాగే ఉంచింది. అలాగే మద్యం రిజర్వేషన్స్లో కూడా గౌడకులకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే పోరంబోగు భూములలో, పరంబోగు ల్యాండ్లలో ఈతవనం అభివృద్ధి చేసి
దాని మీద పూర్తి హక్కు గౌడ కులం ఇవ్వాలని కూడా మిడిదొడ్డి గౌడ సంఘం తరపున డిమాండ్ చేస్తూ మరొకసారి సర్దార్ సర్వేపమ్మన గౌడ్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.